యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాం. మేము రోజంతా ఎటో తిరుగుతాం. ఒక గంట టైం దేవుని కోసం కేటాయిస్తే అది మా ధన్యత. వాటి పార్టిసిపేట్ చేయాలని నాకు మనవి. ఒకటి మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. వచ్చిన మీ అందరికీ వందనాలు. మరొకసారి మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తుంది. లెక్క పాట పాడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మహాకృప మహాదయ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ఈ దినమంతా నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన కాచి కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు అయ్యా. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రభా యొక్క సమయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. దయగల తండ్రి, కేబిపిఎం గురింపుల ప్రభా అనుదినము ప్రభా నీ వాక్యం ధ్యానించుకోవటానికి నాయన ప్రభా నీలో ఎదుగుటకు నాయన మీరు ఇచ్చిన ఈ కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. వీరు మాత్రం కాకుండా ప్రభా నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించి కృప దయచేయని ఆయన. పరిశుద్ధాత్మడ దేవానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభు. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. యేసయ్య ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు తండ్రి. గొప్ప కార్యాలు చేయగల దేవుడవు, దేవాతి దేవుడవు ప్రభా. నీకే వందనాలు నాయన. స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యొక్క ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. బలహీనమైన తండ్రి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ప్రార్థన అంశాల్లో ప్రభా మీరు తోడుండండి. కృపగల దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా. దయగల తండ్రి నీకే వందనాలయ్యా ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. వినివారికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు. మీరు ఆకడి వల్ల మేము ఉన్నాం ప్రభా. తన దినము ప్రభా మీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా. మీరు ఆకడి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి, నీలో బలపరచండి ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు. ఈ సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి. వాక్యానుసారంగా జీవించి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఈ ప్రార్థన అంతట్లో మీరే ఉండి మాట్లాడమని, నడిపింపు దయచేయమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అయితే నాకు మీరు పాట పాడండి. ఓకే బ్రదర్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికి పాడుకుందాము. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, అదరిచిరి నీ వాక్యము లేవనెత్తి నీ హస్తము, ఆదరించి నీ వాక్యము లేవనెత్తి నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రమలలో నేను నీకు తోడుంటిని, మొరపెట్టగా నా శ్రమలలో నేను నీకు తోడుంటిని, మొరపెట్టగా నా మొరవింటివి. ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి, నీ కృపతో నన్ను బ్రోచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, చూపితివి నీ మహిమకు కొనియాడెదము ప్రియ యేసు. చూపితివి నీ మహిమకు కొనియాడెదము ప్రియ యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ తట్టు రమ్మని పిల్లచితివి, నేను నీకు తోడుగా ఉంటాను
ఉన్నానంటివి, నీ తట్టు రమ్మని పిలిచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి, నేను ఆత్మతో తెలుసుకుంటేని నీవే నా సర్వమని ఎరిగి తిని, నేను ఆత్మతో తెలుసుకుంటేని నీవే నా సర్వమని ఎరిగి తిని. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించి నీ వాక్యము లేవనెత్తినే నీ హస్తము, ఆదరించి నీ వాక్యము లేవనెత్తినే నీ హస్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో దేవి సిస్టర్ మనకు వాక్యం అందిస్తుంది. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవాది దేవునికే కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడు అయిన గొప్ప దేవుడా, నీ పాదములకు లెక్కలేని వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా ప్రభువా కాచి కాపాడిన గొప్ప దేవుడునైనా నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నా దేవా. నువ్వు మహాగణుడవు తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టదలని గొప్ప దేవుడునైనా ఈ రాత్రికల సమయం నా తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా పనుల్లో రాకపోకల్లో తోడుగా ఉన్నందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా ప్రభువా, బలహీనరాలని తండ్రి నీ సిలువ చెట్ల మరుగు చేయి నా దేవా. అయ్యా చెప్తున్న నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి నైనా. నీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభా. అల్పులం అయోగ్యులం దేనికి పనికి రాని వారమునైనా నీ వాక్యం ద్వారా తండ్రి నీ వాక్యం రెండంచులు గల ఖడ్గం అన్నావు దేవా. సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. మన వాక్య అంశం ఏంటంటే ఆకాశం నుండి పడద్రోయబడిన దేవదూత. అయితే ఇక్కడ ఏమనుందంటే వాక్యము 12వ అధ్యాయంలో 11 నుంచి చదువుతున్నాను చూడండి. నీ మహాత్యమును నీ సర్వమండల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించెను, కీటకులు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములు పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోవదును, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న స్వాభావ పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. ఇక్కడ ఏమనుందంటే వాక్యము, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడద్రోయబడితివి. అంటే ఇక్కడ దేవదూత ఆకాశము నుండి పడద్రోయబడింది. కెరూబులు, సెరాహులు, దూతలు, మహాదూతలు గాన ప్రతిగానముల చేత మన దేవుణ్ణి 24 గంటలు ఎనీ టైం మన దేవాది దేవుడైన మన ప్రభువుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ పరిశుద్ధుడు 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 అని దేవుని మహిమపరచాల్సిన దేవదూత ఇక్కడ పడద్రోయబడిందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆకాశము నుండి నువ్వు ఎట్లు పడద్రోయబడితివి అంటే దేవునికి వ్యతిరేకమైన పని ఈ దేవదూత చేసిందా, లేకపోతే దేవుని హృదయపూర్వకంగా అంగీకరించలేదా? దేవుణ్ణి తండ్రి ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని తండ్రి అన్నాడు కదా. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవించిన జీవిత కాలం అంతయు సువార్త ప్రకటించి ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని తండ్రి అన్నాడు.
తండ్రి అన్నప్పుడు మరి ఇక్కడ దేవదూత ఎందుకు కుమారుని ఆనందించలేకపోయింది? ఆకాశం నుండి నువ్వు ఎట్లు పడద్రోయబడితివి అంటే ఇక్కడ దేవదూత ఆకాశం నుండి పడద్రోయబడింది అంటే దేవుని హృదయపూర్వకంగా స్వీకరించలేదు, అంగీకరించలేదు. ఇక్కడ 14వ వచనంలో ఏమనుందంటే మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందంటే దేవుడు నేను ఈక్వల్ ఒకటే. అంటే ఇప్పుడు దేవుని ఆరాధించాలా, దేవుని పక్కనున్న దేవదూతను ఆరాధించాలా? అక్కడ ఒక ప్రశ్న కలిగి ఉంది. అయితే దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన మంచి మనసు కలిగిన మన దేవుడు గనుక ఆ యొక్క దేవదూతలో ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎమ్మటే అక్కడ పడద్రోయబడినట్లు లేదు. ఎందుకంటే కొంతకాలము దేవదూతకు టైం ఇచ్చాడు. ఎందుకంటే తన హృదయాన్ని సరిచేసుకొని నన్ను ఆరాధిస్తుందా, నాతో ఇక్కడున్న దేవదూతలు కెరూబులు ఉన్నారు, సెరాహులు ఉన్నారు, దూతలు మహాదూతలు ఉన్నారు కదా, వాళ్ళందరితో పాటు నన్ను అంగీకరిస్తుందా, లేకపోతే తన అహంభావంతో గర్వంతో అలాగనే ఉంటదా అని అక్కడ దేవుడు కొంతకాలం సమయం ఇచ్చాడు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నువ్వెంత అంటే నేనంత అంటే ఇక్కడ ఏమైందంటే మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అంటే ఈక్వల్ గా ఉంటాను నేను, నువ్వు ఉన్నావు కదా నీతో పాటు, అంటే నిన్ను మహిమపరచకుండా నన్ను మహిమపరచాలా, నన్ను గణపరచాలా అని ఇక్కడ దేవదూతలో ఒక ఆలోచన వచ్చింది. అయితే ఆకాశ మండలం మీద నుంచి పడద్రోయబడింది కదా దేవదూత అక్కడి నుంచి పడద్రోయబడింది. ఇక్కడ ఏముందంటే దేవదూతకు అంటే దేవదూతలు అంటే అందరూ గారు ఒక దేవదూతకు ఆలోచన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేవుని సరిగా ఆయనను ఆరాధించలేకపోయింది. దేవుని మీద సరి అయిన అభిప్రాయం లేదు. ఒక వ్యక్తిని మనం వెంబడించాలంటే అతని పట్ల కానీ ఆమె పట్ల కానీ మనకు సరి అయిన అభిప్రాయం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే మనం వాళ్ళని వెంబడించగలుగుతాం. ఇక్కడ దేవదూత కూడా దేవుని పట్ల సరి అయిన అభిప్రాయం అక్కడ లేదు. ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న దేవదూతకి ఏమని రాస్తున్నాడో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పుచున్న సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమనియు చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీ కూడిన ప్రేమ నీవు వదిలితివి. ఇక్కడ ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నీ సహనాన్ని నేను ఎరుగుతా, నీ కష్టాన్ని నేను ఎరుగుదును, నీలో ఉన్న ప్రతిదీ నేను ఎరుగుతాను, కానీ మొదట నీకు నిన్న ప్రేమ వదిలితివి. అంటే ఫస్ట్ లో దేవుణ్ణి అందరితో పాటు ఆరాధించింది, మహిమపరిచింది. తర్వాత రాను ఏమైందంటే అక్కడ లేదు, నేను కూడా ఆయనతో పాటు సమానంగా నేను ఉండాలంటే ప్రేమ అక్కడ కరువైపోయింది. ప్రేమ లేనందున దేవుణ్ణి ప్రేమ కలిగి ఉంటే మనం ఆరాధించగలుగుతాం, ప్రేమ లేకపోతే వెంబడించగలుగుతామా? ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు మనం ఉన్నాం. ఏమంటారంటే కొంతమంది, మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, మాకు నచ్చింది మేము చేస్తున్నామని అంటారు. అయితే యేసు ప్రభుని వెంబడించే వాళ్ళల్లో యేసు ప్రభు వెంబడించే వాళ్ళు కూడా 2 రకాలుగా ఉంటారు. సంపూర్ణ దేవుని సరిగ్గా ఆయన మనకు మేలు చేసినా, కీడు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా ఆయన నా దేవుడు, ఆయన నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. అందరి ముందు సంఘం ఎదుట, దైవజనం ఎదుట యేసు ప్రభువే నా దేవుడు, నా నిజ రక్షకుడు, లోక రక్షకుడు, మరణం వరకు నేను ఆయనకు నమ్మకంగా ఉంటానని బాప్తిజం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక వాగ్దానం చేస్తారు. నువ్వు ఎంతకాలం ఉంటావమ్మా యేసు ప్రభులో? కొంతవరకేనా, లేకపోతే నీ బ్రతుకు కాలం అంతా ఉంటావా అని దైవజనులు అడిగినప్పుడు ఏమంటారంటే, లేదు, నా బ్రతుకు కాలం అంతా ఆయనను వెంబడిస్తాను, ఆయనను అనుసరించి నడుచుకుంటానని ఒక ప్రామిస్ చేస్తాం. ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ కడవరకు మనము నమ్మకంగా కలిగి ఉండాలి. ఇక్కడ దేవదూత ఉండలేకపోయింది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు దేవుని వాక్యంలో, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. దేవుని మహిమపరిస్తే
ఆ ఆధిక్యత ఆ దేవదూతకి ఇయ్యకపోకుండేనా దేవుడు? కంపల్సరీ ఇస్తుండే. కానీ దేవుణ్ణి ఆ దేవదూత ఆరాధించలేకపోయింది, మహిమపరచలేకపోయింది. నీవెంత ఇప్పుడు దేవుడు తండ్రి మాటకు విధేయత చూపి ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిండు. ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు తండ్రి మాటకు విధేయత చూపించిండు కదా మన యేసు ప్రభు. తండ్రి మాటకు విధేయత చూపినప్పుడు ఇప్పుడు తండ్రిని కుమారుని మాటకు మరి దేవదూత కూడా విధేయత చూపాలి కదా. అక్కడ చూపలేకపోయింది కాబట్టి మొదట నీకు నిన్న ప్రేమ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఒకవేళ పొరపాటు పడ్డా, ఒకవేళ తప్పుటాడు వేసావేమో, ఒకవేళ నా పట్ల నీకు సరి అయిన అభిప్రాయం లేదేమో, కానీ మారు మనసు పొంది నువ్వు సరి చేసుకో, నీ క్రియలు సరి చేసుకో అంటుంటే అక్కడ దేవదూత మారు మనసు పొందలేకపోయింది. అందుకనే ఇక్కడ ఆకాశం నుండి పరదరోయబడింది. కొంతమంది ఇప్పుడు లోకంలో ఉన్న భూమి మీద దయ్యాలు ఉన్నాయి అంటే ఎట్లుంటారంటే ఏమని అంటారంటే, దయ్యాలు నల్లగా వికారంగా ఉంటాయి అని అంటారు. కానీ అక్కడ రియల్ గా చనిపోయిన మనిషి దయ్యం కాదు, పడదోయబడిన దేవదూత. దాని ఆకారం మంచిదే కానీ దాని మనసు చాలా వికృతము, చాలా ఘోరము, క్రూర మృగము కంటే చాలా చెడిన మనసు. దాని మనసు చెడిపోయింది కాబట్టి దేవుని దగ్గర ఉండలేకపోయింది. అక్కడ నుంచి పడద్రోయబడి మనుషులను కూర జంతువులాగా వేటాడుతుంది. ఎందుకంటే నాకు దక్కని ఆ మహిమ లోకము, ఆ మహిమ ప్రదేశము మనుషులకు దగ్గడానికి వీల్లేదు. మనకు తెలుసో తెలీదో గాని దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మనుషులకు తెలుసో తెలీదో గాని దేవదూతలకు తెలుసు. ఎందుకంటే దేవుని మహిమ దేవదూతలకు తెలుసు కాబట్టి అనేకులు రక్షణ పొందకుండా ఎంతో మందిని పలు విధాలుగా రక్షణను అడ్డగిస్తూ, యేసు ప్రభుని తెలుసుకోకుండా అడ్డగిస్తూ, మనుషులను శోధించుకుంటూ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ బైబిల్లో ఏమని సాక్ష్యం ఇచ్చిందంటే, ఎవరిని మింగుదు నాన్ని గర్జించే సింహం వల్లే వేటాడుతున్నాడు కదా సైతాను వేటాడినప్పుడు మన దేవుని పక్షాన మనము కదిలే వారిగా మనం ఉండాలి. ఆయన పక్షాన మనం కదిలితే దేవుడు తన అభిషేకం మన మీద పోసి తన ఆత్మను మన మీద కుమరించి మనల్ని వాడుకొని కొంతమందినైనా కొన్ని ఆత్మలైనా దేవుడు రక్షించుకుంటాడు. రక్షించుకునే ముందు ఇక్కడ ఏముందంటే, మనం పోరాడాల్సిన వాళ్ళతో పోరాడాలంటే, మనల్ని ఒక ఆత్మ రక్షించాలంటే అంత సులభంగా రక్షించబడకుండా సైతాను దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎఫెసీ 6:12 ఏముందో వాక్యం చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. చూడండి ఇక్కడ ఎట్లుందో వాక్యం. ఏమందంటే మనం పోరాడేదంట శరీరులతో కాదంట, ఆకాశ మండలమందున దురాత్మ సమూహం ఉందంట. సమూహం అంటే ఇక్కడ ఇప్పుడు ఆకాశం నుండి పడద్రోయబడింది. దేవుని మహిమ ఏంటో పడద్రోయబడిన దేవదూతకు తెలుసు. ఆయన మనకు ఇచ్చే పరలోక రాజ్యము, ఆయన ఇచ్చే మహిమ తెలుసు కాబట్టి ఇంకెవరు కూడా నేను చేరని ఆ యొక్క పరలోక రాజ్యంలో ఇంకా ఎవరు కూడా చేరడానికి వీల్లేదని పలు విధాలుగా తపన పడుతూ ఎవరిని మింగుదునని గర్జించే సింహం వల్లే వేటాడుతూ ఉంటుంది. అయితే మనము ఆయన పక్షాన మనం కదలాల. మనం కదిలినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని, దేవా అగ్నిలో నుంచి లాగినట్టు కొన్ని ఆత్మలైన ప్రభా నీ వైపు తిప్పగల శక్తిని మాకు దయచేయని దేవుని మనం అడిగినప్పుడు దేవుడు తన శక్తితో నింపి మనల్ని వాడుకోవడానికి దేవుడు సమర్థుడు. ఇక్కడ ఒక సమూహం ఉందంట. ఆ సమూహంతో మనం పోరాడాలంటే మన సొంత శక్తి సరిపోతుందా? సొంత శక్తి చాలదు. సొంత శక్తి అసలు సరిపోదు. ఆయన శక్తితో
వాక్శక్తితో మనం నింపబడాల. వాక్శక్తితో నింపబడినప్పుడు వాక్శక్తి, వాక్చాతుర్యం 2 రకాలు ఉంటాయి. వాక్శక్తితో అంటే దేవుని శక్తితో నింపబడుట, వాక్చాతుర్యం అంటే చమత్కారంగా మాట్లాడి ఒక ఆత్మను మనము గెలవలేము, ఒక ఆత్మను మనం రక్షించలేము. వాక్చాతుర్యం అంటే ఒక మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, చమత్కారంగా మాట్లాడి ఒక ఆత్మను దేవుని వైపు తిప్పగలుగుతారా? అక్కడ అసలు ఆత్మకార్యం జరగదు. వాక్ శక్తితో మనము ఆయన శక్తిని మనలో నింపుకొని దేవునితో గడిపి ఆయన శక్తి మనలో నింపుకొని మనం వెళ్ళి ఒక 4 మాటలైన దేవుని స్వార్థ ప్రకటిస్తే ఆ ఆత్మ రక్షించబడుతుంది. ఎందుకంటే వాక్ శక్తితో మనం నింపబడ్డాం. వాక్చాతుర్యం దేవుని కార్యం చేయనేరదు, కానీ వాక్ శక్తి దేవుని కార్యము తప్పకుండా చేస్తుంది. వాక్ శక్తితో నింపబడి మనము దేవుని పని చేసే పనిముట్లుగా ఉండవలసింది. దేవుడి వాక్యాన్ని ఎందుకు బయలుపరచాడో నాకైతే తెలియదు, కానీ దేవా ఒకవేళ నాకు ఇస్తే అవకాశం, నేను వాక్యం చెప్పాలని నాకు అవకాశం వచ్చింది అనుకో, నేనేం చెప్పాలా ప్రభా అని దేవుని ముందు కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడిగినప్పుడు నాకు ఈ వాక్యాలు బయలుపరిచిండు దేవుడు. నేను 30 తారీఖు చెప్పమని అన్నవాళ్ళు అన్నారు. అన్నప్పుడు సరే 30 తారీఖు కదా, నేను ముందే సిద్ధపడి ఉండాలని నిన్న రాత్రి వాక్యాలన్నీ రాసుకొని ప్రార్థన చేసుకొని వాక్యాలన్నీ రాసుకున్నాను. దేవుడు నాకు ఈ రోజు ఇచ్చిండు అవకాశం. దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన వాడుకోవడానికి శక్తిమంతుడు. ఆయన మహిమతో నింపబడ్డ కంటే అంతకంటే ఆధిక్యత ఇంకేమీ లేదు కాదు. గనుక దేవదూత దేవుని మహిమపరచలేకపోయింది, ఆయనను కీర్తించలేకపోయింది. ముందుమూరు దేవదాసయ్య గారి సాక్ష్య జీవితం తెలుసో తెలీదో కానీ నాకైతే దేవదాసయ్య గారి సాక్ష్య జీవితం నేను విన్నాను. అయితే దేవదాసయ్య గారంట ఒక ప్రార్థన చేసేవాడంట, చాలా భక్తిపరుడు. ముందుమూరు దేవదాసయ్య గారు కాకాను తోటలో దైవజనుని పరిచర్య జరుగుతుంది. అయితే ముందుమూరు దేవదాసయ్య గారు 120 సంవత్సరాలు బ్రతికి దేవుని కొరకు నమ్మకంగా జీవించిండు. తన జీవితం బ్రతుకు కాలం అంతా సిరిని గాని నేను నా చేయితో పట్టుకోనని దేవుని ముందు ఒక ప్రమాణం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆయన ఎలాగైతే దేవునికి ముందు ఉన్నాడు అంటే భక్తుల సాక్ష్య జీవితాలు ఉంటాయి కదా, చదివినప్పుడు నేను విన్నాను. అయితే సిరి అంటే డబ్బు, శ్రీ అంటే మనిషి. అయితే ఆ దేవదాసయ్య గారు ఆ దైవజనుడు నా జీవిత కాలం అంతా నేను సిరిని గాని స్త్రీని గాని నేను నా చేతితో ముట్టుకోనని అతను దేవుని కొరకు నడుం కట్టుకొని పరిచర్య చేసినప్పుడు ఒక ప్రార్థన చేసిండంట దేవదాసయ్య గారు. దేవా, ఎంతో మంది బిడ్డలు రక్షించబడాలంటే మొట్టమొదటిగా సైతానికి మారు మనసు రావాలి ప్రభా. సైతానికి ఒక మారు మనసు నువ్వు ఇచ్చావనుకో ఇంకా అందరూ మారిపోతారు ప్రభా. ఎందుకంటే ఈ సైతాను అనేకులను రక్షలోకి రాకుండా అడ్డుపడుతుందని దేవుని ముందు చాలా సార్లు ప్రార్థన చేసిండంట. ప్రార్థన చేసినప్పుడు చేస్తా ఉంటే దేవుడు ఆ దైవజనుతో మాట్లాడంట, దేవదాస్ నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ అది మారు మనసు పొందదు, అది మారు మనసు పొందనల్లదు. ఎందుకంటే తెలియక కొంతమంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారు, కానీ ఆ సైతానుకు అన్ని తెలుసు, నా మహిమ తెలుసు, నా మనసు తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు, సమస్తము తెలిసే నాకు వ్యతిరేకంగా తిరిగింది. అది మారు మనసు పొందదు దేవదాస్ అని దేవుడు ఆ దైవజనునితో మాట్లాడినంట. చూడు ఎంత మంచి మనసు ఉందో దైవజనునికి. సాధారణ అంటే ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతించమని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. ఇప్పుడు ఆ దైవజనుని మనస్తత్వం ఏంటంటే అక్కడ ఇప్పుడు అందరూ రక్షించబడతారు, దేవుడు రక్షిస్తాడు కనుక మరి సైతాను నరకానికి వెళ్ళిపోతుంది కదా. కానీ సైతాను కూడా నరకానికి వెళ్ళకూడదు, సైతాను కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలని దాన్ని మార మనసు కోసము ఆ దైవజనుడు ప్రార్థన చేసినంట. అయితే దేవునికి తెలుసు కదా సమస్తం, దేవుడు ఆయనకు అన్ని తెలుసు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎంత మాత్రము గతించవంటే దేవునికి ప్రతి ఒక్క మనస్తత్వం తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తిత్వం తెలుసు, ప్రతి ఒక్కరి గుణగణాలన్నీ ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది, మన నడతలంట ఆయన లెక్కించి ఉన్నాడంట. మన నడకలు, మన పడక, మనం లేచుట, కూర్చుండుట, పడుకునుట, మనం చేసే ప్రతి పని ఆయనకు తెలియకుండా ఏమీ
జరగట్లేదు. దేవునికి సమస్తము తెలుసు. అయితే ఈ దైవజనుడు ఆ యొక్క సైతాను మార మనసు కోసం ప్రార్థన చేసిండు. మరి మార మనసు పొందొచ్చు కదా, ఎందుకంటే కొన్ని రోజులు పోరాడుతుంది. కొంతకాలం అయిన తర్వాత దేవుని తీర్పులోనికి వచ్చిన తర్వాత మరి నరకానికి వేయబడితే, అయితే నేను నరకంలోనికైనా వెళ్ళగలుగుతాను, కానీ నిన్ను మాత్రము నేను స్వీకరించను, నిన్ను నేను వెంబడించను, నీ మహిమను నేను ఒప్పుకోను అని దేవదూత తన మనసును ఒక వికృతంగా సిద్ధపరచుకొని దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు కెరూబులు ఉన్నారు, శరాహులు ఉన్నారు, దూతలు ఉన్నారు, మహదూతలు. కొన్ని దూతలు దేవదూతలు పడద్రోయబడ్డాయి. ఇంకా కొంతమంది మంచో చెడో వాళ్ళు ఏమైనా కలిమైనా మనము ఈయననే ఆరాధిద్దాం, ఈయననే కదా మన దైవ కుమారుడు, మేము ఈయననే వెంబడిస్తామని కొన్ని దేవదూతలేమో యేసు ప్రభు వైపు తిరిగితే, కొన్ని దేవదూతలేమో ఈ దేవదూతలకు ఎవరైతే పైకాడర్ ఉంటారో ఆ దేవదూత వైపు మరలుకొని ఆకాశం నుండి పడద్రోయపడ్డారు. ఇప్పుడు లోకంలో పూజిస్తున్న వారు 33,03,03,033 దేవి దేవతలు అనబడిన వారిని ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. కనుక కొంతమంది తెలిసి కొంతమంది తెలియక వెంబడిస్తున్నారు. అయితే తెలిసిన మనము ఇతరులకు ప్రకటించే విషయంలో, అయితే ఇప్పుడు ఒకవేళ భార్య మారు మనసు పొందింది, దేవుని సేవ కొరకు ముందుకు వెళ్ళాలి, నేను ఆసక్తితో దేవుని సేవ చేయాలంటే సైతాను భర్తలో దూరి ఏంది సేవకి వెళ్ళేది, చక్కగా ఇంట్లో పనులు చూసుకొని ఇంట్లో ఉన్నాను అంటారు. ఒకవేళ భర్త మారు మనసు పొంది బాప్తిసం పొంది చక్కగా దేవుని వెంబడిస్తుంటే అప్పుడు సైతాన్ని ఏం చేస్తుంది, భార్యలో దూరిద్ది. ఏంది దేవుడు అని ఎప్పుడు బైబుల్ వేసుకొని పోతానే ఉంటావు, ఇంకా రెండో పని ఏమి ఉండదా నీకు? ఎందుకంటే ఈ వ్యక్తిగా వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించారనుకో, కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. ఈ భార్యకు తెలీదు ఒకవేళ రక్షించబడతారని, ఇతనికి తెలియదు, కానీ సైతానికి తెలిసి మనుషులలో వెళ్ళి ఆ సేవకి వెళ్ళకుండా, చేసే పని చేయకుండా సైతాన్ని అడ్డగిస్తూ ఉంటది. అట్లాగా దేవుని ఎరిగిన మనము అనేక విషయాల్లో విరిగి నలిగిన హృదయం కూడా మనకు చాలా అవసరం. ఇక్కడ ఇంకొక వాక్యం చూసుకుందాము. దేవదూతలు దేవుని సరి అయిన అభిప్రాయంతో దేవుని వెంబడించలేదు, దేవుని ఆయన అనుసరించి నడుచుకోలేదు, కాబట్టి ఆకాశం నుండి పడద్రోయబడ్డాయి. గనక ఇంకొక వాక్యం చూసుకుందాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఇక్కడ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరిని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ చూడు, మనం ఎవరి మీద ఆనుకునగలుగుతామో వారిని అంట దేవుడు పూర్ణ శాంతి గలవారిగా చేశాడంట. ఆనుకోవాలంటే మనకేముండాలా? సరి అయిన అభిప్రాయం ఉండాలా. దేవుని పట్ల గాని, మనుషుల పట్ల గాని, ఇతర పట్ల గాని, ప్రాముఖ్యంగా దేవుని పట్ల మాత్రం సరి అయిన అభిప్రాయము ఉండాల. ఉంటేనే ఆయన మీద మనము ఆనుకొనగలుగుతాం. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలే అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా దేవుడు ఇక్కడ కాపాడుతాడంట. అయితే ఎవరి మీద ఆనుకోవాలంటే ఆయన మీద మనం ఆనుకోవాలా, ఆయన మీద మనం ఆధారపడాలా. కొన్నిసార్లు ఏమనిపిస్తా అంటే, ప్రభా అన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నాం కదా ప్రభా, మన కుటుంబంలో వచ్చే పరిస్థితులను బట్టి కానీ, కుటుంబంలో జరిగే ఇతర వేరే విషయాల్లో దేంట్లో అయినా ఏదైనా మనకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు అనిపిస్తుంది, అన్ని విషయాల్లో జాగ్రత్తగానే కలిగి ఉన్నానుగా ప్రభా, ఎందుకు దేవ మాకు ఈ యొక్క శ్రమలు, బాధలు, ఈ హింసలు ఏంది ప్రభా అంటే, దేవునికి సమస్తము తెలుసు. మనం ఇప్పుడు బాధపడ్డా తర్వాత దేవుడు మనకిచ్చే అన్ని ఇస్తానే ఉంటాడు. అయితే దేవుడు మన భవిష్యత్తు చూస్తాడు, మనమేమో ప్రస్తుతమే చూస్తాం. ప్రస్తుతం చూసి బాధపడుతుంటాం. ప్రస్తుతం చూసి బాధపడ్డప్పుడు దేవుడు ఏమో భవిష్యత్తు చూస్తాడు. సరే, బాధపడుతుంది కదా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, బాధపడని, నేను తర్వాత ఇచ్చే మహిమ ఎదుట ఇప్పుడేమో దుఃఖంతో బాధపడుతుంది, తర్వాత నేను ఇచ్చే ఆ యొక్క
భవిష్యత్తులో నేను దీవిస్తాను, భవిష్యత్తులో నేను దీవించిన విధానాన్ని బట్టి అప్పుడు ఆనంద బాష్పాలతో ఏడుస్తుంది. మామూలుగా ఫస్ట్ ఏడ్చినప్పుడేమో కన్నీటితో మన హృదయంలో బాధతో ఏడుస్తాము. తర్వాత దేవుడు ఇచ్చినవి పొందుకున్న తర్వాత ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ అప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రభా పలానా రోజు నేను పలానా వేదనలో ఉన్నప్పుడు ఏంది ప్రభా నా జీవితం ఇట్లయిందని నిన్ను ప్రశ్నించాను. సన్నుకున్న దినాలున్నాయి, గునుక్కున్న దినాలున్నాయి, కానీ నీవు సమస్తం ఎరిగిన దేవుడు గనక అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది ప్రభా అని అప్పుడు ఆనందంతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటామంట. అట్లాగా దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఎవరికి అన్యాయము చేసే దేవుడు కాడు. ఆయన అన్యాయం చేయడానికి ఆయన అన్యాయస్తుడు కానే కాదు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు మన దేవుడు, ఆరాధనీయుడు, పూజనీయుడు, కీర్తనీయుడు. ఆయన యుగ యుగములకు రాజై ఉన్నాడు గనక ఆ రారాజులు బిడ్డలమైన మనము రాజులమే. లోకంలో చూసే వెలిచూపులకు ఎట్లా ఉంటదంటే వీళ్ళు బీదవారు, వీళ్ళకేమీ లేదు, వీళ్ళు గరీబోలు అన్నట్లుంటది. కానీ ఆత్మీయంగా మనము రాజు పిల్లలము, రాజులమే. మనము రాజకుమార్తె రానే కదా, రాజకుమారుడు రాజే కదా. కనుక ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన తండ్రి రాజులకు రాజే ఉన్నాడు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి, సర్వాధికారి అయిన గొప్ప దేవుడు. గనక మనం ఆ దేవుని కలిగి ఉన్నామంటే మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఈ యొక్క ఆధిక్యత ఈ లోకంలో చాలా మందికి లేదు. ఈ ఆధిక్యత లేక ఎంతో మంది నాశనానికి కొట్టుకొని పోతున్నారు. అయితే వారి కోసం మనము ప్రయాసపడి ఇప్పుడు మనం ఒకవేళ మనకు సువార్తకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ప్రకటించే వాళ్ళు ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు. వారి నిమిత్తమే మనం ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. ప్రభా అవకాశం ఉంటే వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాం. అవకాశం లేకపోతే ప్రభా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరు ఉన్నారు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. అయితే నా పని మాత్రం ఆగకుండా కొనసాగనీయుడి. ఎందుకంటే దుర్దినములు, మనము చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము. దుర్దినములు ఉన్నాయి. దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఉంది కదా. కనుక దినములు చెడ్డగా ఉన్నాయి. ఎప్పుడు ఏమి సంభవించునో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినో తెలీదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగము చేసుకోండి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని ఆటంకపరచొద్దు. వెళ్ళే వారిని ఆటంకపరచకుండా వెళ్ళవలసిన వారిని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉన్న మనము వెళ్ళే వాళ్ళను మనం ఆపితే అది ఎంతవరకు న్యాయం? దేవుడు ఎంత బాధపడతాడు, ఏమని బాధపడతాడు? తెలియని వాళ్ళంటే వాళ్ళు వెళ్ళరు. తెలిసి కూడా నా స్వార్థకు అడ్డుపడుతున్నారు ఎందుకు? తెలిసి కూడా వెళ్ళే వారిని ఎందుకు పంపకుండా ఆపేస్తున్నారని దేవుడు బాధపడతాడా లేదా? ఎందుకంటే బాధ్యత గల తండ్రి ఇంట్లో బాధ్యత గల తండ్రి ఉంటాడు. బాధ్యత లేని కుమారుని పట్ల ఎంతో ప్రయాసపడుతుంటాడు. ఇద్దరు కుమారులు ఉన్నారనుకో, ఒక కుమారుడు బాధ్యత కలిగి ఉంటాడు, ఇంకొక కుమారుడు బాధ్యత లేకుండా ఉంటాడు. బాధ్యత కలిగినట్టు కూడా నిర్లక్ష్యం ఉంటే తండ్రికి బాధ కలిగింది కదా. అరే అన్ని తెలిసినా నువ్వే ఇట్లా చేస్తావు ఎందుకురా? చెప్పిన మాట ఎందుకు, నువ్వు చిన్నోనికి చెప్పిన మాట ఎందుకు అడ్డుపడుతున్నావు? చిన్నోని పలానా చోటుకి నేను పంపిస్తున్నా, నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని తండ్రి బాధపడతాడు కదా. ఈ లోక సంబంధమైన తండ్రి బాధపడితే పరలోకమైన సంబంధమైన దేవుడు ఇంకెంత బాధపడతాడు కదా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి
నా పాదపీఠం కదా. సర్వము సృష్టించిన సృష్టికర్తను మనం ఎరిగినామంటే అది గొప్ప అధిక్యత. ఎందుకంటే ఈ భూమి మీద ఉండనే ఉన్నా లేకపోయినా, మనము తిన్నా తినకపోయినా, మనము సర్వ సృష్టికి ఆధారభూతుడైన మనము ఆయనను ఎరిగి ఉన్నాం. జగతి పునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని కనుగొన్నాడంట, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. యెషయా గ్రంథంలో ఉంటది కదా వాక్యం, నియమింపబడిన దినంలో ఒకటైనా కాక మునిపే దేవుడు మన సంచారములు వెతికిండ. నియమింప దినములు అంటే మనం ఇంకా పుట్టలేదు, మన గురించి దేవుడు ముందే చూశాడంట. కనుక దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు నమ్మిన వారి కోసమే ప్రాణం పెట్టిండా, లేకపోతే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిండా? అందరి కొరకు పెట్టిండు కదా ప్రాణము, అందరి కొరకు. ఇంట్లో గది మొత్తము గాలి రావాలంటే, మన గదికి మొత్తము ఫ్యాన్ గాలి రావాలంటే స్లాబ్కు మధ్యలో ఫ్యాను ప్రతి ఒక్కరు ఫిట్ చేసుకుంటారు. ఆ ఫ్యాన్ స్విచ్ చేసినప్పుడు గది మొత్తం గాలి వస్తుంది. అందుకే మన దేవుడు నడి ఇజ్రాయేల్ దేశంలో బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. అక్కడ ఈ యొక్క భూప్రపంచానికి మొత్తమే మన యేసుప్రభు ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో అది అంట నడి ప్రదేశం అంట, అది నడి ప్రదేశం అంట. అందుకనే నా రక్తము నిన్నటికి నేటికి రేపటికి చాలిన రక్తం కనుక అందరికీ మానవాళి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికి కూడా నా రక్తము చాలిన రక్తము, ప్రతి పాపము నుండి విడిపించే రక్తము, ప్రతి క్రయధనం నుంచి విడిపించే రక్తము. అట్లాని నిన్నటికి నేటికి రేపటికి చాలిన రక్తం అని మనము ఇంకా తప్పుడు నడకల్లో తప్పుడు ప్రవర్తనలు నడుచుదామా? అట్లా అనరాదు. ఎందుకంటే నిన్నటికి చాలిన రక్తం అన్నాడు, రేపటికి చాలిన రక్తము అన్నాడు, ఎల్లుండికి చాలిన రక్తం అన్నాడు కదా. ప్రభా, ఇప్పుడు ఎప్పటికీ నీ రక్తము చాలిన రక్తం అని అన్నావు కదా దేవా. మరి ఈ రోజు నేను ఒక తప్పు చేశాను, నువ్వు నీ రక్తంలో నా పాపాలు కడుగుతావు కదా అంటే అది ఎంతవరకు న్యాయం? అది న్యాయం కానే కాదు. అయితే మనము తప్పుడు నడక నడిచినప్పుడల్లా మన దేవుని సిలువ వేస్తానే ఉంటాం. ఎందుకంటే ఆయన రక్తము చిందించడం వల్లనే మన పాపానికి, మన శాపానికి విమోచన క్రయధనముగా దేవుడు చెల్లించిండు. కనుక మనము ఎట్లాగనంటే, దేవుడు ఇక్కడ పడదోయబడ్డ దేవదూత ఎలాగుందంటే, దేవుణ్ణి సరి అయిన హృదయపూర్వకంగా ఆయనను కీర్తించలేకపోయింది, మహిమపరచలేకపోయింది, దేవుణ్ణి దేవునిగానే ఒప్పుకోగలేకపోయింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా అతను దేవుడు గాడు. ఇప్పుడు నేను మహిమపరచబడాలా? ఇక్కడ ఫస్ట్ వాక్యంలో మనం చూసుకున్నాం కదా, యెషయా గ్రంథం 14:12 చూసుకున్నాం కదా. ఆయన మహిమతో పాటు సమానునిగా ఎంచుకున్నాడంట. ఎంచుకున్నప్పుడు అట్లా ఎట్లా కుదిరిద్ది? అది కుదరదు కదా. సమానంగా ఎలా ఎంచుకుంటాము? ఆయననేమో సర్వాధికారి, మనమేమో అయితే మనల్ని నేలమట్టితో దేవుడు నిర్మించిండు. దేవదూతలు మహిమశ్వరాల శరీరాలతో ఉన్నారు కదా. ఆయనను సర్వసృష్టికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం న్యాయమా? అది న్యాయం కాదు కదా. గనక ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, నీ కష్టము నీ ప్రయాసను నేను ఎరుగుదును, కానీ మొదట నీకు నిన్న ప్రేమ కరువైపోయింది. ప్రేమ లేని చోట దేవుడు అక్కడ ఉండడు. ఎందుకంటే ప్రేమ లేకపోతే అక్కడ ఐక్యత ఉండదు, ఐక్యత లేకపోతే అక్కడ సమాధానం ఉండదు, సమాధానం లేని చోట ఎవరుంటారు? అల్లరి పుట్టించే దయ్యమాత్మ ఉంటది అక్కడ. అల్లరికి కర్త అయిన దయ్యం పనిచేస్తుంది అక్కడ. కానీ అన్నిటికంటే దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండాల. ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని పట్ల మనం కూడా సరి అయిన ప్రేమ కలిగి, అభిప్రాయం కలిగి, ఆయనను వెంబడించే వారిగా, ఆయన అనుసరించే వారిగా, ఆయన నడుచుకునే వారిగా ఉంటారు. ఎంతో మంది భక్తుల జీవితాలు, చాలా మంది భక్తుల జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు అందరి భక్తి జీవితాలు ఉన్నాయి. గనక కొంతమంది దైవజనులు, మనకంటే పెద్ద దైవజనులు, పెద్ద సేవకులు, ఏసన్న గారి సాక్షి జీవితం కూడా నేను విన్నాను. అయితే ఏసన్న గారు గుంటూరు గోరండ్లలో అన్న సేవ నడుస్తుంది అన్నమా. అక్కడ సంఘం ఉంది అన్నది. ఉన్నప్పుడు అన్న అక్కడ ఎవ్వరూ లేరు, ఒక పాకేసుకున్నాడు. ఆయన సాక్షి బుక్కులో చదివినాం. అయితే అక్కడ పాకేసుకుంటే 3 రోజులు విపరీతమైన వర్షం వచ్చినప్పుడు
ఆ వర్షంలో ఆ గుడిసెలో ఉన్న మంచం మట్టుకు నీళ్ళు వచ్చి ఆ గుడిసె నీళ్ళల్లో తేలాడుతుందంట. అయితే అన్న అప్పటికే సంఘం నడిపిస్తున్నాడు, ఏసన్న గారు అప్పటికే సేవ జరుగుతుంది. అయితే సంఘ విశ్వాసులు బయటికి రావడానికి లేదు, అన్న కూడా బయటికి వెళ్ళడానికి లేదు. విపరీతమైన వర్షం వస్తుంటే ఆ వర్షానికి వచ్చి పాములు అవి ఇవి వచ్చి ఆ మంచానికి చుట్టుకున్నట్లు కూడా అన్న చూశాడంట. కానీ దేవా ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను, మరి నా స్థితిని నువ్వు ఎరుగుదు కదా ప్రభా, ఆ విషసర్పం నన్ను తాకకుండా నీ కాపుదల దయచేయని అన్న ప్రార్థన చేసుకున్నాడంట. కానీ చాలా విషసర్పాలు పాములు వచ్చి ఆ మంచము కాళ్ళకి చుట్టుకున్నాయంట, కానీ అన్నను మాత్రం గింత తాకలేదంట. అయితే ఆ వర్షం తగ్గిపోయి నీళ్ళంతా తగ్గిపోయిన తర్వాత సంఘ విశ్వాసులు వచ్చి అడిగారంట అన్నను, అయ్యో మేము అసలు బయటికి రావడానికి లేదన్నా, మీరు బయటికి రావడానికి ఎలా ఉన్నారంటే, పర్లేదమ్మా, దేవుడే నన్ను కాపాడిండు, ఆయన రెక్కలే నాకు అడ్డుగా ఉన్నాయని ఆ దైవజనుడు చెప్పినప్పుడు సేవా జీవితంలో ఏసన్న గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తొలి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అన్న సేవకి వెళ్ళినప్పుడు అక్కడ కానుకలు పడతారు కదా, కానుకలు పట్టేటప్పుడు అన్న దగ్గర కానుక వేయడానికి కనీసం అన్న చేతిలో ఒక 10 రూపాయలు కానీ చిల్లర డబ్బులు కూడా ఉండేవి కాదంట. అన్న సాక్ష్య జీవితంలో చదివితే ఎన్ని ఉంటాయి. అయితే ఉండకపోతే ఒక సందర్భంగా ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే వెళ్ళి అన్న కూర్చున్నాడు. అన్నను వాక్య పరిచర్య కొరకు పిలిచారంట. పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుంటే ఒక బాబు ఏం చేసినంట, కానుకలు వాటిని పట్టుకుంటా వచ్చి అన్న దగ్గర కూడా ఆ కానుకలు సంచి పెట్టారంట. అందరూ వేశారు కదన్నా, మీరు కూడా ఏంటంటే నా దగ్గర లేవలేరా పోరా అని అన్న చెప్పినంట. లేదు అంటే చిన్న పిల్లోడు అన్నమాట. అందరు వేశారు కదన్నా, మీరు కూడా వేయాలనంటే అది ఎంత దుఃఖకరం కదా. అన్న దగ్గర ఒక్క రూపాయి చిల్లి గవ్వలేదంట డబ్బులు. అసలు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ఏడుస్తున్నాడంట. అయ్యో ప్రభా, నీ పరిచర్య కొరకు 10 రూపాయలు ఇవ్వడానికి లేని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను కదా ప్రభా, ఏంటి నాయన నాకు ఈ జీవితం అని అన్న ఏడుస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లనైన స్వరంతో అన్నతో మాట్లాడుతున్నాడంట. నువ్వు బాధపడకు, ఎందుకంటే నిన్నే నేను ఒక కానుకగా ఎంచుకున్నాను. నువ్విచ్చే కానుక నాకు అంటే కానుకలు ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు. అన్న జీవితంలో జరిగిన సాక్ష్య జీవితాన్ని నేను చెప్తున్నా. కానుకలు దేవుని కానుకలు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పరిచర్య ముందుకు వెళ్ళాలంటే దశమ భాగము అప్పుడు పాత నిబంధన ప్రకారం పంటలో నుంచి ప్రతి దాంట్లో నుంచి దశమ భాగాలు సార్. ఇప్పుడు కూడా మనం తీయాలా, మన కష్టార్జితంలో దేవుని కానుకలు మనం తీయాలా. అయితే అన్న దగ్గర లేని పరిస్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన స్వరంతో అన్నతో మాట్లాడుతున్నాడంట. ఏమనంటే, ఏసన్న నువ్వే నాకు ఒక కానుక, నువ్వు కానుక నాకు ఇచ్చేదేంది, నిన్నే ఒక కానుకగా నేను వాడుకుంటాను అని అన్నతో దేవుడు మాట్లాడినప్పుడు అన్న ఆ యొక్క మాటను తీసుకొని అన్న ఒక పాట కూడా రాశాడు. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా అంటే నీ శాశ్వతమైన కృపకు నేను తల వంచాను ప్రభా, నీవు నన్ను కానుకగా తీసుకున్నావా. అంటే భక్తుల జీవితంలో అన్ని మనకు మొదటి నుంచి చివరి వరకు అన్ని మనకు అనుకూలంగా ఉండవు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటారు. ప్రతి మనిషి జీవితంలో ఆటోపోట్లలో ఎదుర్కొంటానే వస్తారు. అయితే ఏది ఎదుర్కొన్నా ఎన్ని వచ్చినా కానీ మనం కలిగి ఉన్న మన యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, విరిగిన మనసు అంటే ఆనాడు చేసిన దైవజనులు ఏసన్న గారు కావచ్చు, దేవదాసయ్య గారు కావచ్చు, ఇంకా మనం ముందున్న పెద్ద పెద్ద దైవజనులు, వృద్ధులైన దైవజనులు ఎంతో గొప్ప సేవ చేసి వాళ్ళ జీవితాన్ని ముగించుకొని ఈ దేశం ఈ భూమి నిడిచిపెట్టి ఆయన రాజ్యంలో చేర్చుకున్నారు. వాళ్ళు ఎలాగా విరిగిపోయారు, ప్రతి విషయంలో విరిగిపోయి ఆయన మీద ఆనుకున్నారు. విరిగిన మనసే దేవునికి
ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయానంట దేవుడు అలక్ష్యం చేయడు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసా వసింపారావా. అంటే విరిగిపోయాను ప్రభా, ప్రతి దాంట్లో విరిగిపోయాను. ఎందుకంటే లోక విషయంలో విరిగిపోవాలి, పాప విషయంలో విరిగిపోవాలి, అహం విషయంలో విరిగిపోవాలి. ప్రాముఖ్యంగా మనలో అహం ఉండడానికి వీల్లేదు. దేవుడు రెండంచులు గల, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పి నేను అహంభావంగా నడుచుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడా? క్షమించడు కదా. మనం ప్రతి విషయంలో విరిగిపోవాలి. లోక విషయంలో, పాప విషయంలో, అహం విషయంలో విరిగిపోవాలి. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులంట. విరిగిన దానిని లోకం అయితే కోరదు కానీ ఆయన కోరుకుంటాడు. విరిగిన పాత్రను లోకం తీసుకుంటుందా? కానీ మన దేవుడు విరిగిన దానిని అతక చేసి, మంచిగా చేసి, బాగు చేసి, ఆయన మంచి పాత్రగా చేసి ఆయన వాడుకుంటాడు. ప్రతి దాంట్లో మనం విరిగిపోవాలి. ఆయనను ఆరాధించే విషయంలో మనము ఆసక్తి పరులమై మనం ఉండాలి. ఆసక్తి పరులమై మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన అపనమ్మకస్తుడు గాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే నాకు పెళ్లి కాకముందు దేవుని సేవ చేయాలని ఎంతో ఆశ ఉండే. అయితే ఒక అన్య కుటుంబంలోకి దేవుని చిత్త ప్రకారం వెళ్ళాను. మరి మా అమ్మ నాన్నల ప్రకారంగా నేను అన్యుల కుటుంబంలోకి నాకు వివాహం చేసిండ్రు. అయితే దేవుడు ప్రణాళిక చూడు. ఎప్పుడు నేను పెళ్లి కాక ముందు, దేవా నీ సేవ చేయాల ప్రభా, నీ సేవ చేయాలని ఆశ ఉండే. దేవుడు ఇప్పుడు ఆ ఆశ నెరవేరుస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడో మోషేను 40 సంవత్సరాల క్రితం వాడుకున్నట్లు దేవుడు ఎప్పుడో పెళ్లి కాకముందు నేను అనుకునేదాన్ని, ప్రభా నేను ఎరిగిన యేసు ప్రభు, నేను ఎరిగిన వాళ్ళ రక్షింపబడ కుటుంబంలోకి నేను వెళ్ళాలి, నేను కూడా నీ సేవ చేయాలి ప్రభా. నేను అప్పుడు ఆశపడ్డా, కానీ నేను రక్షించబడ్డ కుటుంబంలోకి నేను వెళ్ళలేదు. మారు మనసు పొందిన వ్యక్తిలోనికి నేను పెళ్లి చేసుకోలేదు, అతను నా జీవితంలోకి రాలేదు. కానీ ఒక అన్య కుటుంబంలోకి వెళ్ళి దేవుడు నన్ను అక్కడికి నడిపించిండు. కానీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొనేటట్లు మస్తు శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ అన్నిలే. వాళ్ళందరూ మనం కదా ప్రేయర్ మీటింగ్స్ ఉందంటే అందరు కలిసి ఎంత ఆనందంగా మనం ప్రేయర్ మీటింగ్ చేసుకుంటామో, వాళ్ళకి పండగలు వచ్చినప్పుడు పూజలు, వ్రతాలు అది అంటే వాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళందరూ ఒకటి కలిగి నన్ను ఒక దయ్యాన్ని చూసినట్టు చూసేవాళ్ళు. ఈమె యేసు ప్రభుని ఆరాధిస్తుందిలే, ఈమె సండే రోజు చర్చికి పోతుంది, ఈమె మనలో కలవదు అని నన్ను సపరేట్ గా చూసేవాళ్ళు. నేను అనుకునేదాన్ని, ప్రభా వీళ్ళందరూ మారాల ప్రభా, వీళ్ళందరూ రక్షణలోకి రావాలని నేను అనుకొని వారి కోసం ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి ఒక్కొక్క ఆత్మను ఒక 6 కుటుంబాలు 7 మా మామయ్య వాళ్ళు 7 అన్నమాట. ఆ 7 కుటుంబాల్లో ఒక్కొక్క ఆత్మను ఒక 4, 5 ఫ్యామిలీలు దేవుని కొరకు దేవుని నమ్ముకున్నారు, రక్షించబడి దేవుని వెంబడిస్తున్నారు. ఫస్ట్ లో విమర్శించి తర్వాత దేవుడు వాళ్ళ జీవితంలో వెళ్ళేటట్టు దేవుడే మార్గం తెరిచి వాళ్ళు యేసు ప్రభులోకి వచ్చేటట్టు దేవుడే కృప చూపించిండు. నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. ప్రభా నీకు వందనాలు ప్రభా, మేము చేసిన ప్రార్థనను వ్యర్థపరచవు నాయన. వారి కోసం ప్రార్థన చేసిన ప్రభా, వాళ్ళందరూ మారాలి, అన్ని కుటుంబాల్లోకి నన్ను నడిపించినవు. నీ చిత్తం ఏమైనదో ప్రభా, వాళ్ళందరూ మారాలంటే 7 ఫ్యామిలీలలో 5 ఫ్యామిలీలు తెలుసుకున్నారు దేవుని. 5 ఫ్యామిలీలు అంటే కూతుర్లు, కొన్ని కుటుంబాల్లో కొడుకులు తెలుసుకొని దేవుని వెంబడించడానికి దేవుడిచ్చిన మహాకృప. ఆయన రక్షించుకున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం కదా. ఇక్కడ దేవుడు ఇక్కడ మన భూమి మీద ఎంతవరకు బ్రతుకుతామో
మనకు తెలియదు గనక మనము ఆయన రాజ్యంలో, నిత్యత్వంలో, పరలోక రాజ్యంలో అందరూ ఆయన రాజ్యంలో ఉన్నారు అనుకో, ఎంత సంతోషము. నరకము ఖాళీగా అయిపోవాలా ప్రభా, నీ పరలోక రాజ్యము నిండిపోవాలా. ఎందుకంటే అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. అగ్ని ఆరని, పురుగు చావని ఆ యొక్క నరక యాతనలో ఎవరు కూడా భరించలేరు. ఇక్కడ చెప్తే కొంతమంది వెటకారాలు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి వెటకారం చేస్తారు. అమ్మమ్మ యేసు ప్రభు నమ్ముకోమ్మా, ఆయన గొప్ప దేవుడమ్మా, లోకరక్షకుడమ్మా, మన కొరకు ప్రాణం పెట్టిండయ్యా, ఆయన రక్తాన్ని కార్చిండు అంటే మనము ఆయన తెలుసుకున్నాం అనుకో, మనము ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకేమో ఒకటే మరణం, ఆయనను వెరగని వాళ్ళకి, వెలపటున్న వాళ్ళకి 2 మరణాలు. ఎందుకంటే మనము 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 2 జన్మలు. ఇప్పుడు మామూలుగా మనం తల్లి గర్భం నుంచి పుడతాం, మళ్ళా రక్షించబడ్డప్పుడు మళ్ళీ మన ఆత్మీయంగా అప్పుడు పుట్టినట్లనే మనం రక్షించబడతాము. కనుక మనకు ఒకటే మరణం ఉంటది. మనం చనిపోయినప్పుడు మన శరీరము భూమిలో పాతబెట్టబడుతుంది, మన ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది. గనుక ఇప్పుడు రక్షణ బాప్సం పొందిన వాళ్ళు పొందకుండా వాళ్ళు మరణించబడ్డారు అనుకో, మామూలుగా చనిపోయి వాళ్ళ దేహాన్ని మట్లో పాతివేయబడుతుంది. ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అగ్ని ఆరని, పురుగు చావని ఆ యొక్క నరక యాత్రలోకి వెళ్ళిపోతుంది. అమ్మ యేసు ప్రభువు నమ్ముకోమ్మా, ఆయన గొప్ప దేవుడమ్మా, ఆయన నిజమైన దేవుడమ్మా అంటే ఎందుకు నమ్ముకోవాలా, మేము సేవిస్తున్నాం కదా అని వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు కూడా చెప్తారు. చెప్పినప్పుడు పరలోక రాజ్యము, నరకము 2 ఉన్నాయమ్మా. ఈయనను ఎంబడించి అనుసరించి మనం నడుచుకొని జాగ్రత్తగా ఉంటే, ఆయన రక్తంలో మనం కడగబడితే మన పాపాలు దేవుడు గడిగేస్తాడమ్మా. మనం నిత్యత్వంలో చేరబడతాము, నరకాన్ని తప్పించుకుంటామంటే నువ్వు చూసి వచ్చినావా నరకం? నువ్వు చూసి వచ్చినావా పైకి వెళ్ళి? అదేం లేదు, గాలిలో కలిసిద్ది, శరీరం పోయి మట్లో కలిసిద్ది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలియక అంటారు. గనక మనం ఒకప్పుడు తెలియనప్పుడు మనం కూడా అని ఉంటాం, అది మనకు తెలియదు. కానీ ఆ తెలియని వారి మననేత్రాలు వెలిగింపబడాలంటే మనందరం నడుం కట్టుకోవాలా. నడుం కట్టుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ఇక్కడ దేవదూత మనసు అక్కడ చెడిపోయింది. మనం మూలవాక్యం చెప్తున్నా, ఎక్కడైతే చదువుకున్నామో యెషయా మూలవాక్యం దగ్గరకు వస్తున్నాను. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, ఆకాశం నుండి మెట్లు పడదోయబడితివి. ఎందుకు పడదోయబడ్డాడు? దేవుణ్ణి తన హృదయపూర్వకంగా ఆరాధించలేకపోయాడు, మహిమపరచలేకపోయాడు. ఒకరి పట్ల ఒకరికి సరైన అభిప్రాయం లేకపోతే అక్కడ ప్రేమ ఉండదు. కాబట్టి ఆ యొక్క దేవదూత దేవుని ప్రేమించలేకపోయింది కాబట్టే ఆకాశం నుండి పడద్రోయబడింది. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. గనక మొదటివారు దేవుని వాక్యం ఏమని సెలవిచ్చింది? మొదటివారు కడపటివారు మొదటివారు అంటే ఫస్ట్ లో భక్తి బాగా చేసి దేవునికి నమ్మకంగా ఉండి మళ్ళా పడిపోయే అవకాశం ఉంటది. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇస్తామని ఎన్నో ఉన్నాయి కదా వాక్యాలు. గనక మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభా, శరీరాన్ని చంపే దాని ఒక వాక్యం ఏమనిందంటే, ఆత్మను చంపే వారికి భయపడండి, శరీరం చంపే వారికి మీరు భయపడే పని లేదు. ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనము. ఎందుకంటే ఆత్మ యుగ యుగాలు ఆయన మనము మహిమలో చేర్చబడ్డ తర్వాత మన ఆత్మ చావు ఉండదు కదా. గనక మనము దేవుని వెంబడించే వారిలో సరైన అభిప్రాయం కలిగి వెంబడించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. ఈ బలహీనురాలి నా ప్రభ నిలబెట్టినైనా నీ వాక్యం ద్వారా సూటిగా, తేటగా, స్పష్టంగా నా ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. అయ్యా దేవదూత నా ప్రభ నిన్ను సరిగా ఆరాధించలేకపోయింది ప్రభ, అందుకని ఆకాశం నుంచి పడదొరేయబడింది ప్రభ. అలాంటి వారిగా మేము ఉండకూడదు నైనా. మేము తండ్రి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతోనైనా నిన్ను స్తుతించేవారిగా, ఘనపరిచేవారుగా, నీ నామాన్ని మహిమపరిచేవారుగా మమ్మల్ని లేవనెత్తు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. వాక్యం ద్వారా నా ప్రభా నీ వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపదయచేయండి. ఓ ప్రభా, నీ పాదాల చెంత నా ప్రభా ఎలాగ నడవాలి నా ప్రభా, నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి, నీ కృపను మాకు దయచేనైనా.
ఆత్మదేవుడు ఆరాధనేడా నీకు వందనాలేసయ్యా. ఈ లోకంలో మేము వెర్రివారము తండ్రి. అయ్యా జ్ఞానంలో సిగ్గుపరచుటకు నువ్వు వెర్రివారిని ఏర్పరచుకుని అన్నావు ప్రభా. నైనా మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప దేవుడు నైనా, నీకు నమ్మకంగా ఇలాగ బ్రతకాలో నైనా మాకు నీ జ్ఞానాన్ని దయచేయండి. మా తలంపులు కొట్టివేసి నీ తలంపులు దయచేసి మా జ్ఞానాన్ని కొట్టివేసి మీ జ్ఞానంతో నింపడి నైనా నీ యొక్క తండ్రి నీ సేవలో వాడుకోండి నైనా. నీకు వందనాలు. మేము పూర్తిగా నా ప్రభా నీ పాదాల చెందనైనా మేము మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం దేవా. నీ నామం మహిమ పరచబడాల తండ్రి. ఎందుకంటే మీరు మహిమకు అర్హులునైనా. అలాంటి తండ్రి నిన్ను మహిమపరచబడలుగా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. నీకు వందనాలేసయ్యా. ఎంతమంది ప్రభా బ్రదర్ సిస్టర్ నైనా ఉన్నారనైనా వాళ్ళందరి చుట్టూ నీ అగ్ని కంచె దయచేయండి. వారు తింటున్న ఆహారం నీ రక్తంగా మార్చు, త్రాగుతున్న నీరు పరిశుద్ధపరచునైనా. మంచి ఆరోగ్యం దయచేనా ప్రభా. వాళ్ళు చేసే ప్రతి పనుల్లో తోడుగుండినైనా, రాకపోకల్లో తోడుగుండిన ప్రభా. అయ్యా వారు ఎక్కడ అడుగు పెట్టినా ప్రభా నీ ఆత్మకార్యం జరిగించండి. మీ సేవలో గొప్పగా వాడుకోండి అందరూ నా ప్రభా. మేమందరం కలిసి కట్టుగా నా ప్రభా నీ స్వార్థ ప్రకటించే పనిముట్లుగా మమ్మల్ని తయారు చేయండి నైనా. బలహీనులం తండ్రి బలపరచండి, శక్తిహీనులం నీ శక్తి చేత నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి చీకటి దయ్యం దురాత్మ యేసు నామములో కూలిపోల తండ్రి. ఏక ప్రభా యేసయ్యా ఏ వ్యక్తి పట్ల గాని మరి నైనా ఏ దుష్టుడు నా ప్రభా అయ్యా మరి దాడి చేయడానికి వీల్లేదు నా దేవా. ప్రతి నైనా ఏక ప్రభా ఆ యొక్క తండ్రి దుష్టక్రియలు దురాత్మక్రియలు ఏసునామలో కూలిపోవాలా, ఏసునామలో కాలిపోవాలా నా ప్రభా. నీ ఆత్మకార్యం జరిగించి నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. అన్న ఆశీర్వాదం నా చంద్రశేఖర్ అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్.